హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం వెరైటీ కాంబినేషన్ రెసిపీ చేసుకుందాం. పూరి చేసుకుందామండి. 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మన పిండి వాటర్తో కలుపుకుందాం. కొంచెం కొంచెం వాటర్ వేసి కలపాలండి. పూరికి పిండి కొంచెం గట్టిగా కలపాలి. ఎందుకండి అయిపోయిందండి పిండి కలిపానండి. ఇలా గట్టిగా కలుపుకోవాలండి పిండి. ఇప్పుడు దీని మీద ఆయిల్ రుద్దుకుని మూత పెట్టుకుంటున్నాం. 10 మినిట్స్ ఇలా పక్కన పెడతాం. ఇప్పుడు ఆమ్రస్ చేస్తానండి. పూరిలోకి ఆమ్రస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యాంగోస్ కట్ చేసి పల్ప్ తీసి మిక్సీకి వేస్తాను. ఎందుకంటే పల్ప్ తీసానండి మ్యాంగోస్ది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నానండి. ఇది గ్రైండ్ చేసుకుందాం. షుగర్ మీ ఇష్టం అండి. మీరు తీసుకున్న మ్యాంగోస్ చాలా తీయగా ఉంటే షుగర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి కొంచెం అంత తీయగా లేనట్టున్నాయి, అందుకని కొంచెం షుగర్ వేసానండి. ఇది గ్రైండ్ చేసుకుని పల్ప్ తీసుకొస్తాం. ఎందుకంటే ఆమ్రస్ రెడీ అండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు పూరి చేసుకుందాం. పిండి మళ్ళీ కలుపుతున్నానండి. ఇంకా 2-3 మినిట్స్ కలపాలి పిండి. చిన్న చిన్న లడ్డూలు తీసుకున్నానండి పిండిది. దీన్ని ఒత్తుకుంటా. అంతే, ఇలా అన్నీ ఇలా చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్క పూరి ఆయిల్లో వేసుకుందాం. ఎందుకంటే వేడి పూరి విత్ ఆమ్రస్ అండ్ ఆలు పాలక్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి పూరి ఇంకా ఆమ్రస్. ఇది కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పూరితో ఆమ్రస్ చాలా బాగుంటుంది కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. టిఫిన్ పెట్టండి రా శిరీష్, తిందుకని రా. ఏంటమ్మా పూరితో మ్యాంగో ఏంటమ్మా? నువ్వు విన్నావా? రోజు చేస్తావు. చూడు, రోజు చేయమంటావు. అంత టేస్టీగా ఉంటుంది తెలుసా పూరి విత్ ఆమ్రస్. వస్తుంది.
చాలా బాగుంది. థ్యాంక్ యూ.